ಎಲ್ಲರೂ ಹೇಳೋಣ. ಬುದ್ಧಂ ಶರಣಂ ಗಚ್ಚಾಮಿ, ಧರ್ಮಂ ಶರಣಂ ಗಚ್ಚಾಮಿ, ಸಂಘಂ ಶರಣಂ ಗಚ್ಚಾಮಿ, ಬುದ್ಧಂ ಶರಣಂ ಗಚ್ಚಾಮಿ, ಧರ್ಮಂ ಶರಣಂ ಗಚ್ಚಾಮಿ, ಸಂಘಂ ಶರಣಂ ಗಚ್ಚಾಮಿ, ಬುದ್ಧಂ ಶರಣಂ ಗಚ್ಚಾಮಿ, ಧರ್ಮಂ ಶರಣಂ ಗಚ್ಚಾಮಿ, ಸಂಘಂ ಶರಣಂ ಗಚ್ಚಾಮಿ. జ్ఞాన ప్రదాయకులైన సనత్ కుమార ప్రభువులకు, జీవన్ముక్త గురువులందరికీ భూలోకానికి వెలిగించిన బోధి వృత్తాంత సిద్ధాంతకుడైన గౌతమ బుద్ధులకి, ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక వెలుగును చూపించిన సద్గురు రత్నాకర్ విశ్వనాథరాజు గారికి, ఈ లాడ్జ్ పురోభివృద్ధికి శ్రమించిన పెద్దలందరికీ కూడా నేను నమస్కరించి, ఆత్మీయ నిర్దేశకులారా, ఈనాటి ఉపన్యాసక మిత్రులారా, సోదర సోదరీమణులారా, 2587 సంవత్సరాలైంది ఈ పొద్దుటికి బుద్ధుడు పుట్టి. మేడం గారు చాలా బాగా చెప్తా ఉండ్రి. బుద్ధుడు పుట్టిన దినము, బుద్ధుని శరీరము మరణించిన దినము, బుద్ధుడు ఎన్లైటన్ అంటే జ్ఞానము పొందిన దినము వైశాఖ శుద్ధ పూర్ణిమ. ఇదైన తర్వాత ఆ జ్ఞానం కలిగిన తర్వాత 2 నెలలు ఆయన ధ్యానంలో ఉండిపోతాడు. జ్ఞానము కలిగినాక ధ్యానంలో ఉండిపోతాడు. మడకదున్ని ఇంటికి వచ్చి ధ్యానానికి పోతే శరీరం ఆయాసం ఉంటుంది. ఎద్దులతో చూట్రు అనేది చేను చెట్టు ఇంతే కనపడేది మన ధ్యానంలో. యద్భావం తద్భవతి. పిల్లోళ్ళతో లేదా కోడాలతో తిట్టి అత్త ధ్యానానికి కూర్చుంటే అవే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ట్రాఫిక్లో ఇంటికి వచ్చి ధ్యానానికి పోతే ట్రాఫిక్లో ఏమేమి డిస్టర్బ్ అయినో అదే ధ్యానానికి వస్తూ ఉంటుంది. నేను తమాష చేస్తూ ఉండలా. యద్భావం తద్భవతి అంటే ధ్యానము చేయకు ముందు ధ్యానానికి తగ్గ నా మనస్సు స్థితికి రావే ఓ మనసా, మనసుని ఆ స్థితికి తెప్పించి స్థగితము చేపించి మనో చాంచల్య రహిత స్థితికి స్ట్రక్ చేపించి మైండ్ని ధ్యానానికి కూర్చోవాలి. ఇది మెడిటేషన్ పూర్వంగా మనము చేయవలసి ఉండే ఒక ఎక్సర్సైజ్. భగవాన్ బుద్ధదేవుడు 2587 సంవత్సరాలు వెనక పుట్టి 85 సంవత్సరాలు ఆయన జీవనము గడిపి 16 ఏళ్ళలో తప్పించుకొని పోతే వీడు ఏమో అయిపోతాడప్ప అని చెప్పి వాళ్ళప్ప పెండ్లి చేయడము, అట్లిట్లా బిడ్డలను కని ఆ యొక్క సాంసారిక దాంపత్యంలో ఒక 13 సంవత్సరాలు 29వ సంవత్సరం వచ్చే వరకు గడిపి 29వ సంవత్సరంలోనే ఆయన
ధ్యానానికి కూర్చొని అంతవరకు చింతన మంతన ఉండేదా, విడిచిపోయేదా? లౌకికం పెద్దదా, అలౌకికం పెద్దదా? ಏಮಿಟ್ಗೆ ವಸ್ತು ಇಟ್ಕೆ ಅಲ್ಲಿದೆ ನಮ್ಮ ಮನೆ, ಇಲ್ಲಿ ಯಾಕೆ ಬಂದೆ ನಾ ಸುಮ್ಮನೆ? ఈ యొక్క జిజ్ఞాస ఆయనలో పుట్టిడిసింది. ఐశ్వర్యమా అరుదు కాదు, ఆయనకు తక్కువ లేదు. రాజు కొడుకు, భవనాలు, అంతఃపురాలు, అందమైన 16 ఏండ్ల ఆడుపొడుసు భార్య యశోధర మేడం గారు చెప్తా ఉండ్రి, ముద్దైన తన ఆ శరీర ప్రతిబింబంతో పుట్టిండే ఇట్లా రాహులా అనే బిడ్డ అది బంధిస్తుంది. భార్యనన్నా మర్చిపోవచ్చు, బిడ్డను మర్చాక ఇలా. మనమందరూ సాంసారిక జీవనం చేసిండే ఇట్లా వాళ్ళు. ఇది ఒక బంధనము. అష్టైశ్వర్య సుఖ సంతోష భోగ భాగ్యములంతా ఆయన దగ్గర ఉన్నాయి. ఎదికే పని లేదు, ఏమిటికి ఆయన అనే పని లేదు. అయితే మేడం గారు బాగా చెప్పిన మాట చూడ, అన్నీ ఉండి ఏమీ లేనట్లు ఫీల్ అవుతున్నాడు. దట్ ఈస్ గ్రేట్నెస్, దట్ ఈస్ స్పిరిచువాలిటీ. బ్రతుకుదానికి కావాల్సి ఉండేట్లా అన్నీ ఉన్నాయి. ఈ కాలంలో మనకున్నట్లు 4-5 అంకెలు, 5-6 అంకెలు సంబళం ఉంటుంది, భవనములు ఉంటాయి, బాడిగలు వస్తుంటాయి, తోటలు ఉంటాయి, తొడుకులు ఉంటాయి, దిక్కులేని వ్యవస్థ ఉంటుంది. మనం దాంట్లోనే సిక్కేసుకుని ఆహా చూడరా చూడరా చూడరా. గుండప్ప గారు అంటారు, పంచంతా తూట్లు పడిపోయిందా, భగవద్గీతకు తాత్పర్యం రాశా, మంకుతిమ్మన కగ్గ అనేట్లా ఆధునిక భగవద్గీత రాశా. మన ముಳುబాగుల్లో పుట్టిన గుండప్ప అంటాడు, సింబಳದಲ್ಲಿ ನೊಣ ಸಿಕ್ಕ ಹಾಕಿದಂಗೆ ఈ సంసారంలో సిక్కిపోయిండవురా ముండు కొడుక, నువ్వు అవతల గురించి యోచన చేయవు. నేను ఎవరు, ఎక్కడి ఇంకా వస్తే ఈడే గూటం కొట్టుకొని ఉంటానా, వెళ్ళిపోతానా? ఈ పక్షి వచ్చి దీంట్లో గూడు చేసుకోందండి. ఆత్మ అనే పక్షి వచ్చి ఈ గూట్లో కూసునుకోంది. ఈ గూడు ఉంది కదా, ఈ గూడు ఏం గూడు? పక్షి కట్టిండే గూడు. ఇది పంచభూతాలతో రచన అయిండే గూడు ఉంది కదా, మాంసము, మధ్య, ఎముకలు, మూళెలు, రక్తము, సీమ అంతా కలిసి శరీరం అనే గూట్లోకి వచ్చి కూసునుకోంది ఆ పక్షి. ఆ పక్షి ఈ ఒక ఇంటికి శాశ్వతం కాదది. వచ్చింది, గూట్లో ఉంది, వెళ్ళిపోతుంది పుర్రని. అయితే గూట్లోకి వచ్చిన పక్షి ఉంది అంటా ఉంది, ఈ గూట్లోకి వచ్చిన తర్వాత ఇంక నా సరి సమానం ఎవరు? చూడు, ఇంక నేను ఏం కావాలో అనుభవిస్తాను, ఏం కావాలో పొందుతాను, ఎట్లా కావాలో సాధిస్తాను, ఏమి కావాలో వాని తలెత్తుతాను అంటా ఉంది. ఈ పక్షిని గూటికి పంపించిన వాడున్నాడు కదా పెద్ద పక్షి, పరమాత్ముడు అనే పక్షి, ఆత్మ అనే పక్షిని పంపించిండే పరమాత్ముడు అంటా ఉండవు పరిగిలి మన కొడుక. అందరాకట్లో నువ్వు గూట్లో కూసుకొని ఉండిపోతావు కదరా, గుడ్లు పెట్టుకొని, పదకు పెట్టుకొని, పిల్లలు చేసుకొని, సంసారం చేసుకొని, జుబుక్కొని బొంబాయి మిట్టుకునేట్లా ఈ సంసారాన్ని జుబుక్కొని ఉండిపోతావు కదరా. యదా నువ్వో సోదరి మండలారా, మన దేశంలో 143 కోట్ల జనం, ప్రపంచంలో 120 కోట్ల జనం ఇబ్బిట్లో ఉండేది, ఈ క్షణంలో ఉండేది. ఇటువంటి ఎన్ని వేలు కోట్లు నాటి నుంచి నేటి వరకు పుట్టినారు, పెరిగినారు, అనుభవించినారు, సచ్చినారు. కానీ భగవాన్ బుద్ధదేవుడు ఒక్కడే జీవన్ముక్త స్థితికి ఎదిగి గురువుల కంటే పై స్థానానికి పోయి దేవతలు ఆయన దగ్గరికి వచ్చి వాని తాము జ్ఞానం పొందిపోయే స్థితికి ఎక్కిన మహానుభావుడు. ఇన్ని కోట్లాది జనాల మధ్యలో ఆయన ఒకడే నిలిచినోడు. మన బ్రహ్మజ్ఞానంలో దాన్ని అంటారు సాధకులు, 8వ దీక్ష వరకు ఆయన పోయినాడు. సాక్షాత్ మైత్రేయులు జీవజంతువులను పుట్టించిండే ఇట్లా ఈ వైవస్వత మనువు లెక్కలు పెట్టిండే మహా చౌహాన్
ఆడళితం చేస్తూ ఉండేట్లా వైవస్వం మనం వీళ్ళందరూ ఇంకా దిగువ పదవుల్లో ఉన్నారు. వాళ్ళకంటే మన సొసైటీ పుట్టించిండే మౌర్య కుతుములు ఇంకా దిగువ పదవిలో ఉన్నారు, ఇంకా దిగువ పదవిలో ఉన్నారు. అంటే ఈ స్థితుల కంటే, ఋషి మునీశ్వరుల కంటే, శ్వేతర్షి సంగమోళ్ళ కంటే పైనికి పాయ ఆయన. అంటే ఎంతటి సాధన, ఎంతటి సాధన. దీనికి పనికి వచ్చింది ఒకే ఒకటి, పద్మపత్ర మివాంబస అని పరమాత్ముడు చెప్పినట్లు కృష్ణ పరమాత్ముడు వచ్చా అనుభవం పొందా ఏది శాశ్వతముని మానవ కోటికి ఇచ్చిపాయ ఆయన. దీన్ని నమ్ముకోలే, అనుభవం పొందేదానికి వచ్చా, తెలుసుకున్నా, తిరిగి పోయి అక్కడే పాయ. అటువంటి మహానుభావుడు 2587 సంవత్సరాలు వెనక పుట్టా. అన్నాళ్ళు కష్టపడా. అన్నాళ్ళు కష్టపడిన తర్వాత ఆయన చెప్పేకి, నేను చెప్తే కదా, ఆషాఢం పూర్ణిమ నాడు ప్రారంభం చేసి తర్వాత ప్రపంచమంతా 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు రాత్రి పొగులు ధ్యానం చేసేది, విషయం తెలుసుకునేది, దాన్ని పంచుకునేది. ఎవరితో పంచుకునేది? సాధకులతో పంచుకునేది, ఋషులతో పంచుకునేది, ఎన్లైట్ అయిన వాళ్ళతో పంచుకునేది, దేవతలు కూడా ఆయన దగ్గర వచ్చి సంభాషణ చేసేది. అంతకాదు, సామాన్య మట్టానికి దిగి మనలాంటి జనాలకి కూడా ఆయన బోధ చేస్తూ, మంత్రం లేకుండా పర్వాలే, తంత్రం లేకుండా పర్వాలే, శుద్ధ జీవనం చేయండి. అష్టాంగ పథము ఉంటే మీరు మంచి యోచన, మంచి ఆలోచనలు, మంచి సంకల్పాలు, మంచి పనులు, ఇలా సమ్యక్ జీవన చేసుకొని పోతే చాలు. మన గురువుగారు విశ్వనాథరాజోళ్ళు అనేది, మంచితనానికి మీరిన మంత్రము లేదు, దిక్కులేని మంత్రాలు, ఆత్మశుద్ధి లేకుండా, హృదయం శుద్ధి లేకుండా, భావన శుద్ధి లేకుండా, సంకల్ప శుద్ధి లేకుండా, ఉద్దేశము స్వార్థముకుంటే ఎన్ని యజ్ఞ యాగాదులు పూజా కార్యాలు చేసినా కూడా పనికిరాదు సుమి. భగవాన్ బుద్ధుదేవుని సంకేతం అది. శుద్ధమైన జీవనము, నో మంత్ర, నో తంత్ర, కరుణ, దయ, ప్రేమ, వాత్సల్యము. నేనింక ఎంతైతే బతికిండే వరకు ఇంకొకరు కన్నీళ్లు తొడుసు, సేవ సేవ సేవ. ఈ త్యాగమైన జీవనము ఉపనిషత్తులు చదువుకున్రి మనోళ్ళు కొందరు. ఉపనిషత్తులో త్యాగేన అమృతత్వం మానుషు అనుకున్రి, ఆ శ్లోకం గడిచేసుకున్రి, త్యాగం చేయలే, సేవ చేయలే, త్యాగేన అమృతత్వం మానుషు అని చెప్పుకున్రి. ఉపనిషత్తు ఇటువంటి మంత్రవాక్యాలతో పోలేదు. బుద్ధుడు నడుచుకునింది ఈ శరీరము పుట్టిందే త్యాగానికి, ఈ శరీరం పుట్టిందే సేవకి. అందుకే ఆయన దేవతల మట్టంలో ఉండి ప్రతి వైశాఖ పూర్ణిమ నాడు, ప్రతి ఆషాఢ పూర్ణిమ నాడు, బుద్ధ పూర్ణిమ, గురు పూర్ణిమ అనే పేర్లతో పిలిచినాడు. ఆయన భూలోకానికి దిగి వచ్చి హిమాలయ పర్వతంలో ఉండే దక్షిణ దిశ, అంటే హిమాలయ పర్వతం ఇట్లుందనుకోండి మన ఉత్తరంలో, దక్షిణ దిశ అంటే మంతొట్టు ఉండే ఆ కణివేలో ఇది ఆషాఢ పూర్ణిమ నాడు ఆయన బోధ కలిగిస్తాడు. ఉత్తరం వైపు అంటే చీనా వైపు, ఆ వైపు ఈ వైశాఖ పూర్ణిమ నాడు ఆయన బోధ కలిగిస్తాడు. ఆ బోధ కలిగిన సమయంలో దివ్య దృష్టి కలిగిన, నిస్వార్థ పరులైన, పవిత్ర హృదయము కలిగిన, సేవానిష్ఠులైండే, ఆధ్యాత్మిక సాధన కలిగిన సామాన్య మానవులు కూడా ఆయన గోచరమవుతాడు. దేవతలు దిగి వస్తారు, ఋషిమునులు అక్కడ ఏగి సమావేశమైంటారు,
శ్వేతర్షి సంఘము వాళ్ళు రామచంద్ర గారు చెప్తా ఉంటారు రాజదండ పొట్టించుంటారు అని. ఆ రిప్రజెంటేటివ్ ఎవరప్ప అంటే నెక్స్ట్ బుద్ధ పదవికి పోయేట్లా మైత్రేయులు ఆ పొద్దు బోధ ఇస్తాడు. ఆ రాజు టీవీతో వృత్తాకారంగా ఉంటారు, అర్ధచంద్రాకృతికి వస్తారు, వాళ్ళు చెప్పినట్లుగా త్రికోణాకృతి ఇటువంటివంతా అవుతాయి అక్కడ. ఇలాగా అక్కడ పున్నమ యొక్క ఉత్సవము, జ్ఞాని యొక్క సమ్మేళనము జరుగుతుంది. మహత్తరమైన విషయాలు. ఆ మహత్తరమైన విషయాల్ని 2 ఉపన్యాసాల్లో వాళ్ళు చెప్పేకి ప్రయత్నం చేసినారు. వాళ్ళకి నమస్కరిస్తూ, ఈ అవధిలో ఆ బుద్ధుడు ప్రపంచాన్ని వదులుకున్నా ఎన్నో దినాలు పోయేది వచ్చేది, ఫెయిల్యూర్స్, అప్స్ అండ్ డౌన్స్. బుద్ధుడేం సామాన్యంగా పడిండలాదు. ఎన్ని జన్మలైనాకనూ ఆయనకు బుద్ధ పదవి వచ్చింది. అయ్యో ఆయన చూడ బాగా అర్థం చేసుకోండా, పెద్ద రాజ్యం ఉండే, రాజ్యం అడ్డం రాలేదు ఆయనకు వైరాగ్యం కలగల్లా అంటే. తల్లిదండ్రులు అడ్డం రాలేదు, ఐశ్వర్యం అడ్డం రాలేదు. కొన్నాళ్ళు భార్య అడ్డం వచ్చా, ముద్దైన భార్యాన్ని విడిచిపోయేది ఎట్లా అని దాన్ని వదులుకున్నా. చివరికి వాడిని గంటేసుకునింది రాహుల కొడుకు. అందుకే పుత్రవాత్సల్యం అది చాలా పెద్ద విచారం. శోకం ఏమైతే పుత్రశోకం నిరంతరం అంటారో ఆ వాత్సల్యం ఉండేది కదా, దానికోసం ఏమైనా త్యాగం చేసే స్థితికి మానవుడు ఎక్కుతాడు. అందుకే ఆ ఒక బంధనము కూడా ఒక దినం ఇట్లా పెట్టుకొని, ఇంక నీ మొగం చూడరా, నిన్ను చూస్తే నన్ను ఈ ప్రపంచానికి సంసారానికి కట్టేస్తావురా, అంత ప్రీతి మమత వాత్సల్యం నీలో ఉందిరా ఆ రీతిగా చెప్పుకుంటూ ఆయన వదిలేసి వెళ్ళిపోతాడు. వదిలేసి వెళ్ళిపోయా బుద్ధగయ, బోధిగయ మీకు అందరికీ తెలుసు. ఆ బోధి వృక్షం కింద ఆయన, స్వామి రాండి కూర్చోండి. ఎన్లైటన్ అయిన తర్వాత ఆయనకి ముఖ్యంగా 4 విచారాలు అర్థమయ్యా. మేడం గారు దాన్ని టచ్ చేసినారు. దాన్ని ఊరికి ఎట్లా టచ్ చేస్తే అది ముగుస్తుంది. ఏమప్ప అంటే ఆయన కనుక్కున్నట్లవి సత్యాలు. దీన్ని బుద్ధ సాహిత్యంలో ఏమంటారంటే ఆర్య సత్యాలు లేదా 4 ఉండేదాన్ని, ఇంకా అవి చతురార్య సత్యాలు. 4 సత్యాలు. బుద్ధ భగవానుడు ఇటువంటి వైరాగ్యంతో భార్యాబిడ్డలను వదులుకున్నా, రాజ్యం వదులుకున్నా, వాయింత కదిలిచ్చింది. నిన్ను నన్ను కదిలించలాదు, అందుకు నేను కదిలిచ్చింది అంటా ఉన్నాను. వాయింత చూడండి, ఇంతంతా ఐశ్వర్యం, ఇంతంతా అధికారం, ఇంతంతా ప్రతిష్ట అంతా వండుకొని వాయింత కదిలిచ్చింది. ఆ ప్రపంచంలో అవతలకు వచ్చినప్పుడు 4 దృశ్యాలు. శవం చూసా, ఇంతేనా మనిషి. రోగిష్ని చూసా, అయ్యో ఇంత బాగా నిగి అనేట్లా 16 ఏండ్లు ప్రాయం పోతుందా. ఎక్కడ పోతివే ప్రాయమా, ఇంత మోసము చేసేది న్యాయమా అంటాడు కైవారం తాతగారు. ఎక్కడ పోతివే ప్రాయమా, 16 ఏళ్ళలో ఇట్లు చూసుకునేదేం, ఇట్లు పెట్టుకునేదేం. దాని రిఫ్లెక్షన్ పెండ్లో ఆ మున్కోట్లు టైం కూడా మర్చిపోతారు. ఇప్పుడు ముహూర్తం టైం కూడా మర్చిపోయి కూర్చుని పెట్టేస్తారు. ఆడాడి ఇట్లు కొడతా అట్లు కొడతా. దీని తాతగారు అంటారు, ఎక్కడ పోతివే ప్రాయమా, ఇంత మోసము చేసేది నీకు న్యాయమా. ఏం మోసం జరిగే ప్రాయం నీతేమన్నా మోసం చేసినా, ప్రాయం ఉండేవాడు నీకు దేవుడు కనపడలా, ధర్మం కనపడలా, గురువులు కనపడలా, సత్సంగానికి రమ్మంటే రాలా, బుక్కులు చదువు ఉంటే చదువులా అంటే ప్రాయము నీకు మోసము చేసింది. ఎక్కడ పోతివే ప్రాయమా, ఇంత మోసము చేసేది న్యాయమా. 60 ఏండ్లాయా 70 ఏండ్లాయా, మా కాళ్ళ మీద శైలు పట్టుకొని పోయేది కలిగా. అంటే మా కాళ్ళ మీద ఎవడు శైలు పడతాయి తెలుసు కదా, విమలకి అడగండి, ఇప్పుడు చెప్తుంది మా కాళ్ళ మీద శైలు వేసుకొని పోయికి ఎట్లా లేస్తుంది అని. సొట్లు వచ్చేస్తాయి కాళ్ళు, అయ్యో అని లేసేది. అది అడిగింది తాతగారు, ఎక్కడ పోతివే ప్రాయమా,
ఇంత మోసం చేస్తావు కదా, నేను ఎవరు, పరమాత్మకి నాకుండే సంబంధం ఏమి, నా తండ్రి నిజంగా ఎవరో, తండ్రి సంబంధం పెట్టుకోవాల్సి ఉండే కదా, తండ్రి విచారం తెలుసుకోవాల్సి ఉండే కదా. సత్యే లోపల గురువుగారు విశ్వనాథరాజాళ్ళు అంటూ ఉంటారే, అప్పా సత్య లోపల సత్యం తెలుసుకుని పెడతామప్ప ఏమన్నా కానీ. మంచివాడైపోతే చాలప్ప, మంత్రం అక్కర్లేదు ఇడప్ప. ఏం మంచితనం అయ్యేది అంటే బుద్ధుడైనంత మంచితనం అది. ఏం బుద్ధుడిని అంతటోని చేసింది మంచితనం అంతే. అందుకే తాతగారు అయిపోయినాక 80 ఏండ్లైనాక 90 ఏండ్లైనాక మాలూరు సొన్నప్ప గారు కైవారానికి వచ్చిందంట. ఓహో భలే పెద్దగా పొందుదామని వచ్చిండు అవ అయితాకీన్రంట. ఏమేంటే ఏమేం సౌకర్యాలు, ఏమేం కంఫర్ట్ లైఫ్ అంతా అనుభవించాడు. ఇప్పుడు నేను కైవారంలో భజన చేస్తాను, కాషాయ వస్త్రాలు వేస్తాను. ఏం సిక్కుతుంది? అంత పండ్లు కూడా ఊడిపోయింటాయి మంచి తినేకి. తల్లో ఒకే ఒక నల్లెంటికుండేలా. ఆ టైంలో లేసే కుసుముకు కానివాడు నువ్వు ప్రపంచానికి ఏం సేవ చేస్తావు, నువ్వేం ధ్యానం చేస్తావో, నీ శరీరం నిలుస్తుందా, కుండలిని శక్తిని ఊర్ధ్వముఖంగా పైకి లేపించేదవుతుందా, సాధన జరుగుతుందా, యోగం పట్టుతుందా, పరమాత్మని ఉనికి కనుక్కునేకైతుందా? అందుకే ఆయన అనేది ఎక్కడ పోతివే ప్రాయమా, ఇంత మోసము చేసేది న్యాయమా? మోసం చేసుకునేది నువ్వు, ప్రాయాన్ని అడిగేది, యామారిచ్చేది మనం చేస్తూ ఉండదు. అయిపోయినా బిడువలేదు పో, ఇంకా అయ్యేది ఉండో, నాకు ఇంకా టైం వచ్చిండదు ఉండో, నీకేమో కుదిరిందప్ప, మాకు ఇంకా అంత రాసిండలేదప్ప. సబూబులు చెప్పేదే దేవునికి గురువులకి ఎవరికో పేరు పెట్టేది. ఇది వంచకతనం కదా, అంటే మోసము కదా. దాన్ని అడిగింది తాతగారు. బుద్ధుడు దాన్నే తాను అడుగుంటాడు. ఓ బుద్ధుడు వేరేనయ్యో, నీకు మంత్రం చెప్పలేదు, తంత్రం చెప్పలేదు, కీర్తన చెప్పలేదు ఉంటాడో. వీని కీర్తన రాశా మనలాంటి వాడు ఇదే వదిల్లో, ఇదే దాస్తిమపల్లిలో, ఇదే సోమయాజులపల్లిలో పోయి ఈ బయటంతా గాజులు అమ్మిన తాతగారు చెప్పా, అదే బుద్ధుడు చెప్పా. వాడిని కదిలిచ్చా 4 విచారాలు. బయటకు వచ్చా, వాడు ఆ కుంటోని చూసా, ఆ రోగిష్టిని చూసా, ఆ సావును చూసా, ఆ దిక్కులేని అనాథలను చూసా, కదిలిచ్చేసా. అయ్యో అంతఃపురం మంచం మీద అష్టైశ్వర్య సుఖ సంతోష భోగ భాగ్యంతో నేను ఎట్లుండేది, ముండ్ల మీద ఉన్నట్లుండానే, అయ్యో నాకు ఎట్లా నిద్ర పుడతా ఉంది, అయ్యో నేను ఎట్లా భోజనం చేతో. కారణమేమి? ప్రపంచము దుఃఖముతో కూడింది. మా తల్లిదండ్రులు బయట ప్రపంచం యొక్క దుఃఖము నాకు తెలియదు అని చెప్పి నాకు ఐశ్వర్యంతో పెట్టిండారు. ఛీ నా పాపిష్ట బుదుక. ఇంతే అనుకునింది బుద్ధుడు. బాగా అర్థం చేసుకోండి. బుద్ధుడు అనుకునింది ఇంతే. ఛీ పాపిష్ట బుదుక, ఛీ స్వార్థం బుదుక, ఛీ నీ అంతకు నువ్వు పొడికే బుదుక. ఇతరుల కోసం ప్రపంచమంతా దుఃఖముతో ఉంటే నువ్వు భవనాలు కట్టుకొని, 7 అంతస్తుల మేడ కట్టుకొని, ఐశ్వర్యాలు పొందుకొని, అష్టైశ్వర్య సుఖ సంతోష భోగభాగ్యములని ఆస్వాదిస్తూ బతుకుతున్నావే, ఇదే బతుకు. ఛీ ఛీ. అట్లా కొన్నాళ్ళు చింతన మంతన పాపం యోచన చేస్తాడు, వెళ్ళిపోతాడు. అడ్డం కాదు, విషయం తెలీదు. అది వాళ్ళకి తెలిసిండే తల్లిదండ్రులకు అవతల కష్టము, నష్టము, నొప్పులు, బాధలు, ప్రాపంచిక విచారాలు తెలియకూడదు అని పెట్టిండ్రి. ఒకానొక దినం వచ్చి ఇవంతా చూసిన తర్వాత ఇంకా నాకు అక్కరలేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. కొంచెం కాడిస్తుంది భార్య బిడ్డలు మోహము, అవన్నీ వదులుతాడు. ఐశ్వర్యం వదులుతాడు, రాజ్యం వదిలేస్తాడు. పై కూర్చున్న తర్వాత ఆయన అట్లా 12 సంవత్సరాలు కూర్చుంటే ఆయన కనుక్కున్నట్ల ఎన్లైటన్మెంట్ పాయింట్ ఈజ్ జ్ఞానబోధ. ఏమో ఆయన పొందింది అంటే ప్రపంచము దుఃఖముతో కూడింది. మొదటి సత్యము ఆర్య సత్యాల్లో ప్రపంచము దుఃఖముతో కూడింది. 1వ సత్యము. ఎట్లా? ఆయన అట్లే ధ్యానంలో పోయా ఆయనకు అర్థమైపోయా. తెలిసిన వాళ్ళకి దుఃఖం ఉంది, తెలియని వాళ్ళకి దుఃఖం ఉంది. నా గురువుగారు విశ్వనాథరాజు ఈ మాట చెప్పేవాడు. ఎట్లా తెలిసిన వాళ్ళకి దుఃఖమా, తెలియని వాళ్ళకి ఎట్లా దుఃఖమా? ఆయన ఒక మాట చెప్తా ఉండ్రి, రే నాయనా, పురుషాత్మ పైన ఇంకా దిగుకొస్తుంది. మానవుల్లో ఉండేట్లా ఈ ఆత్మల్ని పైకి తేవల్లా అని. పైన ఇంకా పురుషాత్మ దిగువకు వచ్చినప్పుడు
వీటికి వచ్చిన తర్వాత ఎవరిలో చేరుకోవాలి? అది మనలో చేరుకోవాల. పురుషాత్మ వచ్చి ఈ ఆత్మలో ఎవడు చేరుకున్నా మనం ఏం చేస్తూ ఉన్నాము? భూమి కరుసుకో ఉన్నాము. దున్నేకి, దోకేకి, లేదా అన్నుల దొమ్ములు తిట్టుకునేకి, తోడుకాండలాండలు ఎగిరేసుకునేకి, లేకుండా పోతే అధికారం చూసుకునేకి, రాజ్యంలో పట్టాలు వస్తాయి రేపమన్నాడు తొండలాడుతూ ఉండారు కదా. కొందరు మైకంలో పెట్టేసి కొందరిని యామారిచ్చేసి ఓట్లు చేసుకొని నోట్లు చేసుకోవాలనే వాళ్ళు ఉన్నారు కదా. ఈ విచారంలో పురుషాత్ముడు వచ్చి ఈ సమూహాత్మల్లో, వ్యక్తిగత ఆత్మల్లో, ప్రపంచములో, జనాల మధ్యలో సిక్కిపాయ ప్రపంచంలో. రైట్, బాగా అర్థం చేసుకోండి. పరమాత్ముడు పురుషాత్మ అయ్యి దిగువకొచ్చి ఈ ఆత్మల్లో చేరుకొని ఇక్కడ ఉండిపోతే పోయి కిడుదు ఎలా? ప్రాపంచిక ఆకర్షణ, అధికారము, ప్రతిష్ట, డబ్బు, కీర్తి. అయ్యో 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 ఏమేమి ఇవంతా సన్నగా ఉండగా. బుద్ధుని సాహిత్యంలో అంటారు మారరు ಅಂದರೆ రాక్షసులు వీళ్ళు. కీర్తి, డబ్బు, అధికారము, అంతస్తు ఇవంతా వస్తే ఒకటి ఉంటే మనిషిని పట్టేకే ಇಲ್ಲ. ఇవంతా సేరిడిస్తే వయస్సు, యవ్వనము, డబ్బు ఉంది, అధికారం ఉంది, అందరూ కీర్తిస్తూ ఉన్నారు నీతో ఇడిస్తే లేదన్నా అని. ఇవన్నీ ಸೇರಿతే ಈ ಮಾರರ ಹಿಡಿತದಲ್ಲಿ ಈ ಪುರುಷಾತ್ಮನು ಸಿಕ್ಕಾಕೊಂಡ್ಬಿಟ್ಟ, ಈ ಮಾನವರಲ್ಲಿ ಸೇರ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು. ఇప్పుడు అర్థమైనా? ಹಿಂಗೆ ಪೊಯ್ಯಕ್ಕೆ ಕಾಲ, ಗ್ರೀನ್ ಪೈಕ್ ಪೊಯ್ಯಕ್ಕೆ ಕಾಲ ಅಂದರೆ ತಿಳಿದವರಿಗೆ ದುಃಖವಿದೆ ಅಂದರೆ ಇದರ್ಥ ಅಕಾರ್ಡಿಂಗ್ ಟು ಮೈ ಗುರು RVR. నువ్వు అనుకోవద్దప్ప, ఎవరికి వాళ్ళకి దిక్కు తెలియని వాళ్ళకి, పాపమో ఆ సైన్లో దున్నుకుంటా ఉండే వాళ్ళకి, కడ్లు పొడి వేసుకోండి ఆయనకి, ఆ తరకారీ అమ్ముకుంటా ఉండే ఆడబిడ్డకి పాపం దుఃఖం ఉంది అని అనుకోవద్దప్ప. ఈదుల్లో ఉండే వాళ్ళకి కాదయ్యా, ఆశ్రమాలు కట్టుకోండారు చూడే, పెద్ద పెద్దగా కాషాయ వస్త్రాలు వేసుకున్నారు చూడే, పెద్ద పెద్దగా ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు చూడు, వాళ్ళకు కూడా దుఃఖం ఉందయ్యా. ఎలా అంటే ఇది మాయాలోకము. కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో దీన్ని అనేది మాయని గెలుచుటకు సాధ్యము లేదరా అర్జున. అదేరా ఈ ప్రపంచాన్ని రాజ్యభారం చేస్తూ ఉండేది మాయ, ఎల్యూషన్, భ్రమాలోకంలో సిక్కేసుకునే పురుషోత్తముడు వచ్చే తెలిసిన వాళ్ళకంతా దుఃఖం ఇదే. మనం చాలా పెద్దోళ్ళు, నీతో 45 జనం చేరినాము. పెద్దోళ్ళు ఉంటే ఏమో సత్సంగం చేయరామప్ప భోజనం పెడతాడునో, లేకుండా పోతే స్వాములు ఇట్లా ఏమన్నా చెప్తారునో. మనమంతా అనుకోవడం మేము కొంచెం గ్రేటో, జ్ఞానం ఉండేవాళ్ళు అని కదా అనుకోండమా. ఉంటే మనంతా దిగువోళ్ళు ఇంకెవరులే. తెలిసిన వాళ్ళకంతా ఈ దుఃఖం ఉంది. మఠాధిపతులకు, పీఠాధిపతులకు, ఋషులకు, మునులకు ఇదంతా ఉంది. ఎలా అంటే దీంట్లో సిక్కేసుకొని మనతో పొయ్యికి తీయల్లా అని బాధపడుతూ ఉన్నారు. వాళ్ళది తప్పు అనుకోవద్దండ. ఏమప్పా ఏడ చదివితే దీన్ని? బుద్ధునికి, ఋషులకి, వ్యాసునికి, వాల్మీకులకి, వశిష్ఠునికి, సప్త ఋషులకి, జీవన్ముక్త గురువులకి, శ్వేతరి సంఘం వాళ్ళకి దుఃఖం ఉంది అంటే మా అప్పని సాక్షిగా దుఃఖం ఉంది. ఎలా అంటే వాళ్ళు దిగువకు వచ్చిండారు భూలోకానికి, అడియారులో చేరుకున్నారు. ఈ రామచంద్రుడు చెప్తా ఉండే శంబళ ద్వీపాన్ని ఒకటి ఉంది హిమాలయ పర్వతంలో, చాలా విశేషమైన జాగా. అక్కడెప్పుడు ఈ జ్ఞాన విచారాలే జరుగుతూ ఉంటాయి. ఈడంతా చేరుకోండి వాళ్ళకి యాళ్ళు దుఃఖముంది అంటే, మనము ఎనుముని ఎద్దుని ఈడి సౌత్లకు రామా, వాళ్ళు పొయ్యికి పోలాపురా. వాళ్ళు వచ్చిండేది ఏమంటే ఒక సై ఇక్కడ పెట్టిండారు మనతో పొయ్యికి లాగల్లానే, మనం పొయ్యికి పోతా ఉండలా. ఎలా అంటే ఇది బాగుంది ఉండి సమయం రేపు ఎలక్షన్ అయిపోయినాయి, ఎవడు గెలుస్తాడో చూసుకొని వస్తాము ఉంటా ఉండము. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? గురువులకి సనత్ కుమార్కి మాట ఇచ్చేస్తున్నారు వాళ్ళు, మేము ప్రపంచాన్ని ఉద్ధారం చేస్తాము, కష్టపడతాము అని మౌర్యులు, కుతుమీలు, స్వాములు నిలుతూ ఉన్నారేమో నా మాటలు. వాళ్ళకి మాట ఇచ్చేస్తున్నారు పెద్దోళ్ళకి, బుద్ధునికి ಮತ್ತು సనత్ కుమారులకి, వీళ్ళకంతా ప్రత్యేక బుద్ధులకి వాళ్ళకంతా మాట ఇచ్చి వచ్చినారు మౌర్యులు, కుతుమీలు. మనము ఈ సంసారము, ఈ భార్యా బిడ్డలని వదులుతూ ఉండలా. వాళ్ళు వాటికి పోయేకలే, వీటికి ఉండేకలే. అత్త దరి ఇత్త పులి ఎత్త ಹೋಗಲಿ నా శ్రీహరి ఏంటంటే వాడు ఎవడో పులి తరుముకొని పోయినంటే ఒక ఋషిని అడవిలో పరిగెత్తి పోయినంటే దిగులకి పోయింది. ఒక పాడబాయిలో పడిపోయినంట, పెద్ద చక్రం బాయి. ఆ చక్రం బాయిలో ఎన్నాళ్ళు ఇంకానో ఒక 10-15 ఏళ్ళు ఇంకా తీగలంతా పడిండంట. ఒక తీగ పట్టుకో ఉన్నాడు.
ఆ తీగి పట్టుకొని మధ్యంలో సిక్కిపోయినాడు వాడు. పైన అంటా ఉంది, యావుదే పులి. దిగుకు పడదాము అంటే ఆ దిగువంతా ఏమేమో పడిపోయినాయి, విష జంతువులంతా. ఇది వచ్చింది ఏం చేసా, ఆ ఈడు ఉన్నాడు కదా అని చెప్పింది దుమికిడిస్తే దిగుకు పడిపోయింది. యావుదే పులి. బాయిలేని అంటుంది. ఈ తీగేమన్నా ఇడిసి దిగుకు దుమికితే నోట్లోకి వేసుకుంటుంది. యావుదే పులి. పొయ్యికి ఎక్కి మెల్లిగా వెళ్ళిపోదాము అని పొయ్యికి పోతే మంచి ఘట సర్పమో తీగి ఇట్లు చుట్టుకోని దిగుకు వస్తూ ఉందంటే నేలకి ఇట్లు జోరుకోని కాళ్ళ సర్పమో. వాడు అంటాడో, అత్త పులి ఎత్త ఓగలినా శ్రీహరి, నేను ఎక్కడ పోతుంది ఇప్పుడు? తెలిసిన వాళ్ళు ఎవరెవరు ఉండారో మన దేశంలో. నేను చాలా పెద్దవంతుల పామని చాలా ఉపన్యాసాలు ఇస్తాను. ఏం తెలిసినా నేను లౌకిక విసిపెట్టినాను, భార్య బిడ్డలను కట్టుకోలేదు, సంసారం ఇడిసేసినాను అనేవాళ్ళకంతా ఈ దుఃఖం ఎలా అంటే, సామాన్యం ఉండేట్లా వ్యక్తుల్ని ఆధ్యాత్మికంలో ఒకరిని కూడా పైకి తీసుకునేకపోయే సాధ్యం లేక తండ్లాడుతూ వాళ్ళు ఈ స్థితిలో ఉండారు. కాబట్టి గురువుగారు చెప్పింది తెలిసిన వాళ్ళకంతా దుఃఖం ఉందిరా. ఇది మేస్టర్ కాలంలో నేను ఆయన రాపించిండే ఉపన్యాసం ఇది. ఏం చెప్పేది దేవులపల్లిలో ఉంటే ఎవడూ చెప్పుకునేది కదా. మేస్టర్ మాటలు చెప్పుకుందాం లేని ధైర్యంగా ఉండిపోతే 3 గంటలకు లేస్తే ఏం చెప్పినాడో గురువుని చూస్తే నాకు అనిపించే, ఇది చెప్పుకుంటే చాలేప మా వాళ్ళంతా నిద్రపోయింటారు పెద్దగా అనుకొని ఇది అనుకుంటే. అర్థమై కదా. గురువు గారు ఈ మాటలు చెప్పిండే, ఆర్వీఆర్ గారు. కాబట్టి తెలిసిన వాళ్ళకంతా దుఃఖం ఉంది. ఇంక తెలియని వాళ్ళకి దుఃఖము ఉంటే ఎట్లప్ప అంటే, తెలియని వాళ్ళకి దుఃఖం ఎట్లా అంటే, ఇప్పుడు బుద్ధ పూర్ణిమ కదా. బుద్ధుడు అంటాడు ఫస్ట్ మాట, తెలిసిన వాళ్ళకి చెప్పే పని లేదు, తెలియని వాళ్ళకి చెప్పే పని లేదు అంటాడు. అయ్యో ఇది ఎట్లా? తెలియని వాళ్ళు ఏం పని చేస్తూ ఉంటారో ఆ పనిలో నెమ్మదిగా ఉండిపోతారంట. తెలిసిన వాళ్ళు ప్రపంచం పట్టించుకోరంట, వాళ్ళు సాధన చేస్తూ భగవంతుని పొందుకుంటారంట. ఇంకెవరికి చెప్పాల్సి ఉండదే? మధ్యంలో ఉండే మనట్లా వాళ్ళకే. ఇప్పుడు మీరు నిద్రపోకూడదు, మనకే ఉపన్యాసం, మనకే బుద్ధుడు చెప్పిండేది ఆర్య సత్యాలు. ఎలా అంటే తెలిసిన వాళ్ళకి అక్కర్లే మన ఉపన్యాసము. నేను కాదనింది భగవాన్ బుద్ధదేవుడు. తెలిసిన వాళ్ళకి నా ఉపన్యాసం ఆయన చెప్పింది ఏమో తెలిసిన మొదటి ఉపన్యాసంనే ఆయన అనౌన్స్ చేసేసా. తెలిసిన వాళ్ళకి ఎవరికి నా ఉపన్యాసం వద్దు అనేవాయన. ఎవరు రవీనప్ప అనుకునే వాళ్ళు. తెలిసిన వాళ్ళకి ఎవరు నేను ఉపన్యాసం చెప్పలేదు అనే. తెలియని వాళ్ళకే నా ఉపన్యాసం పొట్టుదు అనేవాయన. అక్కర్లేదు అని చెప్పలేవు ఆయన. ఏమన్నా పొట్టుదూనే. పొట్టుదు అంటే ఏమే వాళ్ళకి అర్థమయ్యలే పాపమా. చూడు మా గురువుగారు చెప్తా ఉండ్రి, తోటలో పోయి మడక దున్నుకొనే ఈ అమ్మ ఒకంత కవులు మెత్తుకొని వస్తుందంట, ఉప్పు నీళ్ళు సారును సంగటి మొగినికి పెట్టిడిసే ఆ గరకేరలు ఏరుతూ ఉంటుందంట ఆయమ్మ. ఆ బిడ్డకి చిడిసే అని ఇంకా 1 గంటకి మడకిప్పాలి కదా, ఇప్పిడిసి ఆ ఎద్దులు అట్లా కట్టేస్తారంట. అని ఇంకా ఆ గరికేర్లు ఇద్దరు కొట్టిడిసి ఆ జువాలకే హిడిసి వాళ్ళు ముగ్గురు ఇద్దరు కుసునుకుంటారంట. కుసునుకొని ఒక్కాకు ఇద్దరు ఒక్కపేట నుంచి సున్నం నుంచి నిద్ర వేసుకుంటారంట. లక్షణంగా గడిచేపు నేను నిద్రపోతానే అని అయిపో పొనుకుంటే ఆయమ్మ కాళ్ళు అట్లా పిసుకుతుందంట. పాపము జువాలనికంటే పారాడి నా మొగ్గుడు చూస్తే ఎంత బాగుంటుందప్ప వాళ్ళ జీవనము అని చెప్తా ఉండే గురువుగారు. అంటే మీకు అర్థమవుతా ఉందా ఈ విచారము? అంటే ఏమి దీంట్లో అర్థము అంటే, తెలియని వాళ్ళు భగవంతుడే నాకు దిక్కు అని చెప్పి సాయంకాలం పోయి ఇంట్లో కళ్ళు చేతులు కడుక్కొని దేవునికి ఒక నమస్కారం వేసి ఊర్లో భజనీళ్ళు ఉంటే ఆ భజన తాకపోయి ఒక భజన చేసుకొని వచ్చే లక్షణంగా పరమాత్మ నువ్వే దిక్కుని పొనుకుంటారో. పొద్దున్నే లేహిడిసి శనికో గుద్దిలో మడకో ఎత్తుకొని జువాలు తోలుకొని పోతూ ఉంటారు. వాళ్ళకన్నా అదొక రకము. బుద్ధుడు దాన్నే చెప్పింది. తెలియని వాళ్ళకి నా బోధన పొట్టదు అని అంటావు ఆయన బుద్ధుడు పొస్తున్నాడే. తెలిసిన వాళ్ళకే నా బోధ అక్కర్లేదు ఉన్నంట. ఇప్పుడు మీ స్థితికి వచ్చేస్తాను నేను. దీన్ని భగవాన్ బుద్ధదేవుడు సువర్ణ మధ్యమ మార్గానిండాడు. వాట్ ఈస్ దట్? ఏమి సువర్ణ మధ్యమ మార్గము అంటే, సువర్ణ మధ్యమ మార్గము అంటే కడుపునింకా తింటిమే అనుకో,
బాగా శరీరము పెరిగించుకుంటే అనుకో, అడ్డడ్డము ఉద్దుద్దా ಎಲ್ಲ ಬೆಳೆಸ್ಕೊಂಡು వెంతిట్టుకో, వానికి ఏం ఆధ్యాత్మిక జ్ఞానము పుట్టదు. ఇంతాయ ఇంగంత, అంతాయ ఇంగంత, 2 సైట్లాయ 3 సైట్లో ₹1,00,000 బాడికి వస్తుంది, 3 లక్షలు ఎట్లు చేసేది. 20 ఎకరాల మామిడి తోట అయింది, 30 ఎకరాలు ఎట్లు చేసేది. ఇంకెంత చేసేది. మునిమునికేమో ఆయా మనుమరాలు గతేమి, మునుముల కాలం అయిపోతుంది, మునుమునుములకేమి. ఎప్పుడు దీనికి కొన తల్లే, దీనికి కొన ఉందా? మా అమ్మ సాక్షిగా కొనలేదు. సువర్ణ మధ్యమ మార్గ అంటే కడుపుని ఇంకా తినక, అది యుక్తాహారస్య విహారస్య అని భగవద్గీతలో 5,000 సంవత్సరాలు వెనక నిండే మాటని బుద్ధుదేవుడు ఎత్తుకొచ్చి, ఆయన ప్రాక్టికల్ మనిషి భగవాన్ బుద్ధుదేవుడు. ఎట్లా ప్రాక్టికల్ అంటే భోజనమే వేసి పెట్టేసావు ఆయన ఎన్నో దినాలు. ఇంకా ఈ కడుపు పోయి వెనక ఈపెమ్మకి చేరుకోంది, ఇంకేమి లేదు. ఇప్పుడో అప్పుడో గొట్టకు అంటాడు. ఆ టైంలో అనిపోయి నేను చచ్చిపోయినాక ఏమి ఆధ్యాత్మికమో. అవునప్పా, బుద్ధుదేవుడు యోచన చేశాను, నేను చచ్చిపోయినాక ఎవరికి ఆధ్యాత్మికమో, నన్ను బాగా చేసుకునే కదా, ఆత్మ కళ్యాణం అయ్యేదానికి కదా నేను బతుకల్లానేదే. ఈ ఉపవాసం చేస్తే అది భలే ఉంది. పంచాగ్ని మధ్యంలో కూర్చుంటారంట, 4 దిక్కులు అగ్ని, పైన అగ్ని. ఇది ఈ పుణ్యాత్మలు వీళ్ళు 2 సాధకులు, వాళ్ళతో చెప్పే దిగులైతాయి కొన్ని. ఇంత అయిపోయినాక కొన్నాళ్ళు చిన్నగా భోజనం తినుకొని ఉంటారంట. అది అయిపోయినాక 2 నాళ్ళు పండ్లు మాత్రం తిని బతుకుతారంట. అదంతా అయిపోయినాక 2 నాళ్ళు నీళ్లు మాత్రం తాగుంటారంట. అదంతా అయిపోయినాక తరగెలగలు ఆకలి రాలుతాయి చూడి, ఆకలి రాలిని తినుకొని 2 నాళ్ళు ఉంటారంట. అది అయిపోయినాక ఉసిరాడుకొని 2 నాళ్ళు ఉంటారంట. అట్లే ఉండి ఒక దినము వెళ్ళిపోతారు. అదొక పెద్ద విచారం ఉంది. అది సల్లేఖన వ్రతంలో జైన సంప్రదాయంలో అదొక పెద్ద కథ ఉంది. ఇట్లా అయిపోయాడు బుద్ధుదేవుడు. ఏమిలా ఇంకేం పోతాడో ఆ స్థితిలో మీకు తెలుసు కథ. ఆ మహాతల్లి సుజాతన ఆమెవరు ఒకంతేమో ఇస్తుంది, తిరిగి అట్లా మంచి స్థితికి వస్తాడో అప్పుడు ఆయన అదే ధ్యానంలో కనుక్కుని సత్యం ఏమి అంటే, పూర్తిగా ఉపవాసము ఉండకూడదు, బాగా తిని భోగభాగ్యములతో ఐశ్వర్యంలో వండుకొని సత్సంగం వద్దు, దేవుడు వద్దు, ధర్మం వద్దు, ఆశ్రమం వద్దు, ఇవి ఇట్లా ఇడకూడదు. బతికేదానికి అన్నీ కష్టపడల్లా, వ్యవసాయం చేయాలా, వ్యాపారం చేయాలా, ఉద్యోగం చేయాలా, ధర్మ మార్గంలో చేయాలా, న్యాయ మార్గంలో చేయాలా, సత్యముగా ఆర్జితం చేయాలా, సత్కార్యములు చేస్తూ ఉండాలా, సాధన చేసుకుంటూ ఉండాలా. ఇది ఆయన కనుక్కున్నట్ల సువర్ణ మధ్యమ మార్గ, గోల్డెన్ పాత్. అది ఆ మార్గం కనుక్కున్న తర్వాత ఆయన అనుకున్నా ఎక్కువ తినకూడదు, తినకుండా ఉండకూడదు, పూర్తి ఉపవాసం ఉండకూడదు అట్లా అని చెప్పి కడుపుని ఇంకా నిన్న ఎవరో ఒక మహానుభావుడు చెప్పినాడు. నిన్న విచారంలో చూస్తే ఎంత నీట్గా కడుపునింకా తింటే అది ఏం చేస్తుందంట అంటే జ్ఞానాన్ని 300 మైళ్ళు అవతల తరుగుతుందంట. ఇవి నువ్వు నాకు అక్కర్లేదు, నిద్ర వస్తూ ఉంది, నాకు ఆయాసం అవుతా ఉంది, నువ్వు పోయిడు తిరిగి ఎవడన్నా వద్దు, నాకు ఆకలైనప్పుడు చెప్తాను ఎవడొద్దు. ఆకలైనప్పుడు ఇన్ని యోచన ఆటికిపోయి ఉంటుందా? తిండి కావాలా, తిండి కావాలా, తిండి కావాలా. మన బతుకంతా ఇదే. అది లేదు, ఇది లేదు, ఇది కావాలా, అది కావాలా, ఇది కావాలా, అది కావాలా. అలెదాట అలెదాట అలెదాట, ఉడుకాట ఉడుకాట ఉడుకాట, కొనేగా నరళాట నరళాట నరళాట, నరలేదు. ఇంతే. కాబట్టి పరమాత్ముడు మన యొక్క కర్మానుసారం మనకి ఏం కలిగించున్నాడో దాన్ని తింటూ ఉంటూ సంతోషంగా ధ్యానం చేసుకొని భగవంతుని సాధన చేసుకొని ఒకరికి మేలు పలుకొని ఒకరితో మంచి మాటలు అనుకొని ఒకరి వ్యవస్థను సరిగ్గా చూసుకొని ఇతరులు ఏమైనా ఇతరుల బిడ్డలు బాగుపడితే దాన్ని మత్సరము అంటే వట్టేకిచ్చు ఇటువంటిది పడకుండా ఇతరులను చూసి సంతోషం పడేది ఇటువంటి కార్యాలతో ఉండాలా. కాబట్టి ప్రపంచంలో దుఃఖము అనేది ఉంది. ఈ దుఃఖం తెలిసిన వాళ్ళకి ఉంది, తెలియని వాళ్ళకి ఉంది, తెలిసిన వాళ్ళకి ఉంది, తెలియని వాళ్ళకి ఉంది. ఇది ఒకటో సత్యం ఆయన కనుక్కునేది. రెండోది ఆయన కనుక్కునే ఈ దుఃఖం రూట్ కాజ్ నేను కనిపెట్టాలా అని. ఏం రూట్ కాజ్ అంటే మూలము, ఈ దుఃఖానికి మూలము. ఇది దేవలోకంలో లేదు. దుఃఖానికి మూలము
మన పెద్ద మామిడి చెట్టును చూడు, దాని మొదట్లో లేదు, సింతమాన్ మొదట్లో లేదు, ఇది లేదు, మన ఇంట్లో లేదు, మన ముద్దుగా మోహంగా ప్రీతిస్తూ ఉండే మన బిడ్డల్లో లేదు, ఇది ఉండేది మనలేనే. ఏం దానికి కారణం తెలిసిన? ఆశ. దుఃఖ మూలం ఏమిటి అంటే ఆశ. కాబట్టి ఆశారాహిత్య స్థితి. ఆశారాహిత్య స్థితి అంటే ఆశ లేని జీవనం చేయాల. ఆశ లేకుండా పోతే నేను ఈ తకేమిటికి వస్తే, ఆశ లేకుండా పోతే నేనేమిటికి చదువుకుంటే, ఆశ లేకుండా పోతే నేనేమిటికి మేస్టర్ అయితే ఉండల్లా. దురాశ ఉండకూడదు, అతి ఆశ ఉండకూడదు. ఇది రెండో కారణం ఆయన కనుక్కునేది. నేను ఊరికే రెండు వాక్యాలు చెప్తా ఉన్నాను. ఆయన నాలాగా పైన మాటలు, పెదుల మాటలు చెప్పినవాడు కాదు. దానికోసం 12 ఏళ్ళు వనవాసం చేసింది కాదు. ఆయన సర్వస్వము త్యాగం చేసినాడు. అది వైరాగ్య శిఖామణినట్ల ఆ బుద్ధుని విచారం తెలుసుకునేదానికే మనకి సాధ్యం కాదది. ఈ జన్మ కూడా సాధ్యం కాదు. అటువంటి మహత్తరమైన విచారం అది. ఎందుకంటే కోట్లు, వేలాది కోట్లు, లక్షలాది కోట్లు జనాల మధ్యలో ఒకే ఒక సుక్క పైకి పోయిండేది. దేవతల జొతలో చేరిండేది ఆయన ఒకడే. దేవతల జొతలో దివి నుండి భువికి చూస్తున్నవాడు వాడొక్కడే బుద్ధుడు. దుఃఖమూలం అర్థమైపోయా? ఆశ. మనన్ని దుఃఖాలకి పెద్ద ఐశ్వర్యాలు కావాలంటాం, నేను ఇట్లు కావాలనుకొని. ఇప్పుడు ప్రపంచంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏమి నాకు అధికారం కావాలా అని, సంపత్తు కావాలా అని, కీర్తి కావాలా అని, ప్రతిష్ట కావాలా అని. ఈ బైరెడ్ మేస్టర్ చిన్నవాడు నేను అనేవాడు, స్కూల్లో ఉండేవాడు. పక్కలింట్లో ఈ ఏటు అవి అనుములో ఏవో పట్టుపట్టి నమ్ముతుంటే మన ఇంట్లో మరపరాళ్ళని అట్లా పట్టుపట్టి అనాలంట. అట్లా ఇది ఒక్క చెప్పేది చెప్ప. అంటే ఏం దీని అర్థమో, ఇతరుల కంటే బాగుండాలో, తక్కువ కాకూడదు, నేను ఇట్లుండాలా, నేను అట్లుండాలా. ఫాల్స్ ప్రెస్టేజ్ అంటారు ఇంగ్లీష్లో. వాడు ఉన్నట్లు నేను ఉండాలా, వానికంటే బాగుండాలా, వానికంటే పెద్ద ఇల్లు కట్టాలా. గురువుగారు ఆవిడవుడు తమాష చేస్తూ ఉండ్రి. వాడెవడు పాపము 3 అంతస్తులు మేడ కట్టుకొని భలే బాగుండంట. ఇంటి ముందు కూర్చుని చేరేపించుకొని న్యూస్ పేపర్స్ చదివేదంట పొద్దున్నే నిత్యము. అంటే వచ్చిన వాళ్ళంతా రాండా అనేదంట. ఉండవా కొంచెం కాఫీ పెట్టో అనేది. కాఫీ తాగుతా ఉండేదే. ఈ 3 అంతస్తుల మాట ఏం కలరు ఏం అనుకుంటా ఉండంట. వాడెవడో అని కట్టకుండా పక్కలో వచ్చి ఒక బిల్డింగ్ కట్టినంట. 4వ అంతస్తు వేసి 5వ అంతస్తులో వానికి రూమ్ వేసుకున్నట్టు వాడు. ఈడు అవతలకు వచ్చి చేరేసుకొని న్యూస్ పేపర్ చదివే తీసి పెట్టేసినట్టు వాడు. వాడు పక్కలో ఈయనకంటే పైకి వెళ్ళిపోయి కదా. ఆ గురువుగారు చెప్పేవాళ్ళు తాటి తన్నేవాడు ఉండే ఉంటే తల తన్నేవాడు ఇంకొకటి ఉంటాడంట. తాటిమాన్ తొన్నేవాడు ఉంటే దాని తల మీద తొన్నేవాడు ఇంకొకటి ఉంటాడంట. ఎవరు మనం ఎక్కువ కాదు దీంట్లో. కాబట్టి దుఃఖ మూలము ఆశ. దాన్ని ఇంకేం పేర్లన్నా పెట్టుకోవచ్చు. ఆకాంక్ష, ఆశ. అది ఎంత ఉంది అంటే ఈ ప్రపంచం ఇచ్చినంత చాలదు. మనకు పెద్ద కథ తెలుసు. అలెగ్జాండర్ ఈ ఆటి నుంచి మన దేశం వరకు అందరినీ గెలిచేశా. వాపస్ పోయేటప్పుడు మరుభూమిలో ఒక లోట నీళ్ళు సిక్లావానికి. ఇంకేం చచ్చిపోతాడో అక్కడ తెరిమా ఇక్కడ తెరిమా. ప్రపంచమే వాని చేతిలో ఉందేపా, ప్రపంచమే వాని చేతిలో ఉంది. తాగేకి లోట నీళ్ళు లేవు, మరుభూమిలో సిక్కేసుకొని. అప్పుడు అట్లా 3 దినాలు ఎత్తుకుపోయారు వాని సెవకులో. 3వ దినం చెప్పా, నేను ఇంకా గొట్టక్కంటాను రా, ఇది సత్యమో. ఏం గొట్టక్కంటానంటే చచ్చిపోతానప్ప. చచ్చిపోయినప్పుడు మన దేశానికి నా బాడీ ఎత్తుకోవాలా. ఎట్లా ఎత్తుకోవాలా? మీరు కూడా ఎవరెవరో చచ్చిపోతారు దావులో, ఉండేవాళ్ళనే ఎత్తుకొని పోండా. ఈ పాడి కట్టి నా చేతులు అవతలకు పెట్టుకోని పోండా. ప్రపంచం గెలిచిన అలెగ్జాండర్ ఉత్తి చేతుల్లో పోయిడ్చా అని ప్రపంచానికి తెలియాలి. ఈ ముందు కొడుకులు సంపాదిస్తూ ఉండేవాళ్ళకి జాస్తి దేశందంతా వేసుకోండారు. సంపాదించేది తప్పు కాదు. తిరిగి ఎవరన్నా నన్ను తప్పు తెలుసుకున్నారో నేనే ఊరికే ఉండనా, కష్టపడుతూ ఉండలేదా, చెమట ఊడుస్తూ ఉండలేదా. ధర్మార్జన, న్యాయార్జన, సత్యార్జన. సత్య మార్గంలో అర్జన అంటే సంపాదించవచ్చు, తప్పు లేదు. దురాశ అట్లా ఇట్లా చేసి ఎక్కడెక్కడో పోయేది. అలెగ్జాండర్ అట్లా చేసినట్టు. అట్లా ఆశని వదులుకో. 2వది. ఇంక 3వది, సరేపా ఈ ఆశనేమో వదులుకోవాలి కదా, ఈ దుఃఖ బిడుగడే ಅಂದರೆ దుఃఖ విమోచన ఎట్లా, దుఃఖము పోగొట్టుకునేది ఎట్లా, దుఃఖము ఏ రీతిగా నేను బతికితే
ఏం పనులు చేస్తే, ఏం యోచన చేస్తే, ఏం సంకల్పం చేస్తే నేను ఎట్లుంటే దుఃఖం పోతుంది అని దాన్నే కొన్నేండ్లు ఆయన తపస్సు చేస్తాడు. అప్పుడు ఆయనకి దుఃఖ విమోచన మార్గం సిక్కుతుంది. దీనికి ఏమి కాదో ఆవిడే గురువుగారు చెప్పిన మాటలు చెప్తే కదా, మంత్రాలొద్దో, తంత్రాలొద్దో, పంచాగ్ని మధ్యంలో కూర్చుని తపస్సు చేసేదొద్దో, అడవికి పరిగెత్తిపోయేదొద్దో, కాషాయ వస్త్రాలు వేసేదొద్దో, శుద్ధమైన జీవనము. ఆయనకి ఒక దినం ఫ్లాష్ దాని పేరు ప్రపంచంలో ఫేమస్ అయిపోయింది ఏమి అంటే ఆర్య అష్టాంగ మార్గ. సమ్యక్ వచన, సమ్యక్ మాతో, సమ్యక్ కరుణ, సమ్యక్ సంకల్ప ఇట్లంతా ఉన్నాయి కదా. ఇవి అంటే ఏమి? మంచి మాట, మంచి యోచన, మంచి జీవనము, మంచి సంకల్పము. ఈ రీతిగా మంచి జీవనం చేస్తూ పోతే వాడు భగవంతునికి దగ్గరైపోతాడంట, భూమిని ఇంకా దూరం అవుతాడంట. భూమిని ఇంకా దూరం ఉంటే ఏమి? ఈ ప్రాపంచిక విచారాలకి దూరం ఉండి వాడు భగవంతునిలో ఐక్యమయ్యే స్థితికి పోతాడు. రైట్. 4 ఆర్య సత్య మార్గాలు. నేను సంక్షిప్తంగా చెప్తే దుఃఖమే ఈ ప్రపంచంలో ఉండే ప్రతి దీనికి కారణమని మేడం గారు ఒక మాట అన్నారు. ఏమి అంటే మానవుడు వాయనే కనుక్కునింది. మేడం గారు చెప్పా అంటే బుద్ధుని మాటే, వాయనే కనుక్కునింది. మానవుడు తెలివి లేకుండా మూర్ఖునిగా వండుకొని ఈ సంసారమే మేలురా అనే అజ్ఞానంలో ఉండే వరకు దుఃఖం సత్యమో. ఏముందిరా, ఇప్పుడు నేను ఇల్లు చేరుతానో లేదో, ఏడిపోతుందో ఊటి మధ్యమునో ఉదుకు మధ్యమునో ఈ ప్రాణమో, బస్సులోనే హార్ట్ అటాక్ అయిపోతే, రాత్రిలో పెరాలసిస్ కొట్టేస్తే, ఎవరు కొట్టేదొద్దు. హూ నోస్ హూ ఇస్ ది రెస్పాన్సిబిలిటీ? వాట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్? నీ చేతిలో ఏముంది? నా బతుకు భగవంతుని భిక్ష. తండ్రి గారు విశ్వనాథరాజు గారు అంటా ఉంటారు, నాయనా మన బతుకు భగవంతుని భిక్ష. వాడు భిక్ష వేస్తే మనం తెల్లబట్టలు వేసుకో ఉండము, 4 మాటలు చెప్తా ఉండము. మన బతుకు భగవంతుని భిక్ష. రైట్. ఇదేళ్ళు చెప్పింది ఏమంటే, ఇదేళ్ళు నేను చెప్పింది అంటే మనము అలా అష్టాంగ మార్గములో నేను మంత్రాలు తెల్లా, తంత్రాలు తెల్లా, విద్య తెల్లా, జ్ఞానం నేర్పేలా, ధ్యానం నేర్పేలా, ఇంకోటి కాదు. మంచితనము, మంచి యోచన, మంచి సంకల్పాలు, నీ చేతనైనంత సహాయం ఇతరులకి సేవ, ఇలా చేస్తా పోతే వాడు ఒక దినము పెద్దవాడయ్యి దివి నుండి దేవతలు దిగి వచ్చి పుష్ప పల్లక్కిలో వాడిని కూర్చోబెట్టుకొని పైకి పోతారంట. నాకు అది ఆయనప, నాకేం ఆస్తి లేదు, ప్రాపంచం ఆస్తి నా ఆస్తి అనుకోలా బుద్ధుడు, ఏమీ లేదు, నాకు అది సాధ్యమాయ. అండ్ వై దట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ యూ. సో అంటే నాకు అది సాధ్యమైతే నీకు సాధ్యం ఉంది కదా. బుద్ధుడు ఒక మానవుడే కదా, నవద్వారాలు ఉండిన పంచభూతాలతో ఉండే శరీరమే కదా. బుద్ధునికి సాధ్యమైంది, నీకు సాధ్యమే కలదు. నా గురువు గారు ఆ విచారంలో భలే ఉత్సాహంగా చెప్పేవాడు. అది నేను స్మరించేవాడు ఆయన. మారుతి నా మనసు నిండుగా ఉన్నది, ఉత్సాహంగా ఉన్నది, భగవంతుని అపార కృప నాపై అనుభూతమగుచున్నది. మారుతి ఆ ఆంజనేయునికుండే ఉత్సాహమేమి. అలా మనము వై దట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ, నో దట్ ఈజ్ పాసిబుల్ ఫర్ మీ. అది నాకు సాధ్యము. నేను ఆ అష్టాంగ మార్గముని నేను అనుష్ఠానం చేయాల, దుఃఖాన్ని పోగొట్టుకోవాల. దుఃఖ మూలమైనది ఏమి అర్థమాయ, దుఃఖము పోగొట్టుకునే సాధ్యం ఉంది. ఎప్పుడు జ్ఞానము పొందుతామో, జ్ఞానము పొందిన తర్వాత దుఃఖము అజ్ఞానము, దుఃఖము లేదు. ఎందుకంటే దుఃఖం వచ్చిండేది శరీరానికే కదా, ఆత్మకు కాదు కదా. అదే కదా పద్మపత్రం ఇవాంబస అనింది, ఏమొచ్చినా దీనికే కదా. జ్ఞానం వచ్చిన తర్వాత దుఃఖం లేదు. దాన్ని భగవద్గీతలో నహి జ్ఞానేన సదృశం, జ్ఞానానికి సరి సమానమైనది ఏమీ లేదు అని కృష్ణుడు చెప్తాడో, భగవాన్ బుద్ధదేవుడు చెప్తాడో. ఎప్పుడు జ్ఞానం పొందితివో ప్రపంచ దుఃఖం నీకు లేదయ్యా. మనకి అదే కదా. మా అక్క నన్ను తిడుతూ ఉంది, నా మగుడు నన్ను సరిగ్గా చూసుకోలేదో, నా భార్య నేను చెప్పినట్లు వినలేదో, మా అన్న నాకంతా మోసం చేసిడ్చా, నా ఫ్రెండ్ ఇట్లా చేస్తాడు అనుకోలేదో, నా బిడ్డలు ఇట్లయితారో అనుకోలేదో. ఇదంతా ఎవరికి సంబంధించిండేదే? శరీరానికి సంబంధించిన సంబంధాలకి అంటుకో ఉండేది. ఎప్పుడు
నేను కాదు శాశ్వతము, పరమాత్ముడే శాశ్వతం అనుకుంటామో ఆ జ్ఞానం మనకు కలుగుతుందో ఈ దుఃఖం ఉండేలే, ఏమలేపా సంబంధం వస్తే పోతుంది. ఇది ఆ జ్ఞానం పొందిన తర్వాత దుఃఖం ఉండేలాదు అనేదానికి కారణము. ఈ 4 సత్యాలు ఆయనకు అర్థమైన తర్వాత అష్టాంగ మార్గాన్ని ప్రపంచానికి చెప్పుకుంటూ మీరు ఎట్లా ఎవరిని చెడ్డ మాటలు అనుకోకుండా, తప్పులు చెప్పకుండా, సత్యాన్ని చెప్పుకుంటూ, దుఃఖ విమోచన చేస్తూ, ఇంకొకరు కన్నీళ్ళు తెరుస్తూ అందరూ సన్మార్గంలో నడిసే దైవ మార్గం చేరొచ్చు అని చెప్పినట్లు ఆ మహానుభావుడు తన 80 సంవత్సరాల వరకు ప్రపంచం గాలిస్తూ చెప్పింది బౌద్ధ ధర్మం. అటువంటి మహత్తరమైన విచారము ఈ వైశాఖ మాసంలో ఆయన అంటే 3 ఘటనలు జరిగిపోతాయి. అప్పుడు పుట్టింది, ఆయన దేహాంతమైంది, తర్వాత ఎన్లైటైన్ అయింది ఈ ఒక పుణ్యము. ఈ 2 నెలలు బాగా దాన్ని రక్తగతం చేసుకుంటాడు. తానే చింతన మంత్రం చేసి బాగా ధ్యానం చేసి తెలుసుకున్న తర్వాత ఆషాఢ పూర్ణిమని ఇంకా తన టీచింగ్స్ స్టార్ట్ చేసి ప్రపంచానికి వెలిగించారు. అటువంటి మహత్తరమైన విచారాన్ని ఈ సాధన చేసిన రాచప్ గారు కావచ్చు, మునిరావు గారు కావచ్చు, విశ్వనాథ్ రాజు గారు కావచ్చు, వెంకటేశ వాసుదేవ అట్లా పెద్దలు కావచ్చు, వెంకటరామప్ప గారు వీళ్ళ తండ్రి, తర్వాత మన మాస్టర్ వెంకటరామరెడ్డి గారు, ఇటువంటి వాళ్ళంతా నడిచిపోయిన దావులో ఇప్పుడు ఉండేవాళ్ళు అప్పుడప్పుడు ఈ కార్యాలు అనుకుంటారు. నాకు ఎంత మాత్రం అది సమాధానం లేదు. నిరంతరం ఇక్కడ కార్యములు జరిగితే ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గురూస్, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హయ్యర్ నాలెడ్జ్, ఆ ఉన్నత ప్రజ్ఞాస్థితి ఎప్పుడు ఇక్కడ ఉండాలా అంటే ఇక్కడ ఒక ధ్యానం జరగాల. అవ్వ పాపము తనకి శక్తి ఉండే వరకు సిదుకుతోస్తూ ఇక్కడ ఉండేది మహాతల్లి ఆయమ్మకి ఇప్పుడు అయ్యలేదు, శరీరం ఉడిగింది, తొందర లేదు, ఉండిన తావునే గురువుని తెలుసుకునేంత శక్తి పొందుకోండేది వెంకటలక్ష్మమ్మ గారు. నేను ఆయనతో భక్తిగా తెలుసుకుంటాను. ఈ ఒక లాడ్జ్ని పురోభివృద్ధి చేసి ఇటువంటి అనివార్య పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ మా గురువుగారు విశ్వనాథరాజు గారు, తర్వాత ఆ మహాతల్లి పార్వతీబాయి వచ్చి ఇక్కడే ఉండిపోయిండేది ఈ అసౌకర్యాల మధ్యములో. అటువంటి వాళ్ళంతా ఈ పల్లె గ్రామీణ ఒక ప్రాంతంలో ఆ గురువుల జ్యోతిని వెలిగించేదానికి వాళ్ళందరూ కూడా కష్టపడినారు. అటువంటి కష్టపడినట్లా ఒక వ్యవస్థలో ఈనాడు మన జయరామప్ప గారు సోదరులు తదితర శ్రీనివాసరెడ్డి సహోదరులు వీళ్ళందరూ చేరుకొని మంచి కార్యాలని ముందరికి నడిపించాలా, నిరంతరం నడిపించాలా. ఏడాదికి ఒక కార్యం చేస్తానంటే అది ఏముంటుందండి? అలా కాకూడదు. బుద్ధుడు అలా చేసిందంటే నా సామ్రాజ్యం అంతా చూసుకొని ఆయన కావాల్సింటే సుతామని నిద్రపోయిందంటే మనకి పొద్దు ఈ అవేర్నెస్ చిక్కేది కాదు. దయపెట్టి తెలుసుకోవాలని చెప్పి నేను మీతో మనవి చేస్తూ, అన్యతా భావించకూడదు అని చెప్పి మీతో క్షమాపణ కోరుతూ నా మాటలు ముగిస్తాను. నమస్కారం.